హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో నేను అన్బాక్సింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. రీసెంట్గా గోవింద్ టెర్రకోటాకి వెళ్ళాను అని చెప్పాను కదా, అక్కడ నేను తీసుకున్న ఐటమ్స్. అలానే వాళ్ళ ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి. నేను ఈ ప్యాకింగ్కి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేశాను. మనము లోకల్లో గినక వెహికల్ తీసుకొని వెళ్ళి ఉంటే వాళ్ళు ఈ గడ్డిని ఆ వెహికల్ డిక్కీలోనే పెట్టేసి ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. అంటే 1 by 1 తగిలి పడిపోకుండా, ఇరిగిపోకుండా, పగిలిపోకుండా వాళ్ళైతే అలా ప్యాక్ చేస్తున్నారు. నేనైతే విజయవాడ తీసుకొచ్చుకోవాలి కాబట్టి ఈ విధంగా కాటన్ బాక్స్లో ప్యాక్ చేయించుకున్నాను. అలానే మనం తీసుకున్న ఐటమ్స్ని బట్టి పెద్ద ప్యాకింగ్ అనుకోండి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నేను చిన్నదే కాబట్టి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. అలానే నేను అక్కడ వాళ్ళని అడిగాను ఏమనంటే, ఇక్కడ మీరు కొరియర్కి ఏమన్నా వేస్తారా అని చెప్పేసి, మళ్ళీ మోసుకొచ్చుకోవడం ఎందుకులే అని. వాళ్ళైతే ఎటువంటి రిస్క్ అయితే తీసుకోవట్లేరండి, మనమే తీసుకొచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇక నేనైతే మాతో పాటు అంటే మేము వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాము, వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నాం. ఎందుకంటే లగేజ్ ఉంటుంది కాబట్టి. ఇక లగేజ్కి కూడా బస్లో కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకున్నారండి. ఇవి 2 బాక్సెస్ ఉన్నాయన్నమాట మాకు, అందుకని ఎక్స్ట్రా లగేజ్కి ఛార్జ్ తీసుకున్నారు 100 రూపీస్. ఇవన్నీ కలిపితే చక్కగా వాళ్ళు అక్కడ కొరియర్లో వేసేస్తే బాగుండు అని అనిపించింది. కాకపోతే మనతో తెచ్చుకోవడం అనేది కొంచెం సేఫ్ సైడ్ కాబట్టి ఐటమ్స్ కూడా ఎలా వచ్చాయి ఏంటి అని అయితే చెక్ చేస్తున్నాను. చూసారు కదా, అన్నీ కూడా సేఫ్గానే రీచ్ అయినాయి అనమాట, మాతో పాటు తెచ్చుకున్నాం కాబట్టి. అలానే దీనికి రిలేటెడ్ అంటే గోవింద్ టెర్రకోటాకి అక్కడ కలెక్షన్ ఏమున్నాయి, అలానే అక్కడికి వెళ్ళినప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అన్న వీడియో అయితే ఆల్రెడీ చేసి ఉంచాను. ఫుల్ వీడియో ఐ బటన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా ఒకసారి అయితే చూడండి. అక్కడ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్టాక్ మారుతూ ఉంటుంది. అందులో టిప్స్ అన్నీ షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే అక్కడ కలెక్షన్ కానీ మీకు మిగిలినవన్నీ కూడా అర్థమవుతాయి. అలానే వీడియో నచ్చి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. మన వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను కూడా తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను. మరి మీ వంతు మీరు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మా బాతులు అయితే ఒకటే అరుస్తూ ఉన్నాయండి, నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. ఇప్పటికే చాలాసార్లు డిలీట్ చేసి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నా వాయిస్ ఓవరు. ఆల్రెడీ నేను మీకు నిన్న కాకుండా మొన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా, డే బై డే వీడియోస్ షేర్ చేస్తాను అని. 9:30 to 10 మధ్యలో షేర్ చేస్తాను అని చెప్పాను. మరి మీకు ఆ టైమింగ్ బాగుంటుందా లేదా, మీకు అసలు ఏ టైంలో మీరు వీడియోస్ చూడగలుగుతారు అన్నది, అంటే ఆఫ్టర్నూన్ ఏమన్నా షేర్ చేయమంటారా అన్నది నాకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఆ వీడియోకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు, అందుకని ఈసారి వీడియో కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట నాకు. అరే ఏ టైంలో అని మిమ్మల్ని కనుక్కొని నేను చెప్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు. నేను నార్మల్గా అయితే ఈరోజు చేశాను కదండి వీడియో, రేపు చేస్తాను. రేపు ఆపి మళ్ళీ ఎల్లుండి వీడియో షేర్ చేస్తాను. అది కూడా 9:30 to 10 మధ్యలో అయితే షేర్ చేస్తాను. మీకు ఏదైనా టైం కన్వీనియంట్ ఉంది అని అనిపిస్తే కనుక తప్పకుండా నాకు మెసేజ్ చేయండి కామెంట్లో. నేను చూస్తాను, దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. మీ అందరూ చూసేటట్టు మీకు కన్వీనియంట్ని బట్టి వీడియో అయితే షేర్ చేస్తాను. ఫైనల్గా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా సేఫ్గా వచ్చినాయండి. అలానే అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉందండి. నాకైతే అసలు ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగా నచ్చింది. అందులో రీజనబుల్ ప్రైజెస్ అయ్యేసరికి ఇంకా మంచిగా అనిపించింది. పెద్ద పెద్దవి కూడా మనకి కొంచెం తక్కువలో, అంటే 1000 అట్లా వరకు వస్తాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ బయట అవి కొనాలంటే 3000 ఎబో అట్లా ఉన్నాయి అన్నమాట. అవి ఫ్యాన్సీగా ఉంటాయి. 2 సెట్స్ ఉన్నాయి వాటిల్లో, పెద్ద పెద్ద వాటిల్లో 3 సెట్స్ ఉన్నాయి. అలా చాలా బాగున్నాయి. కానీ మోసుకొచ్చుకోవాలి కదండి, అందుకని ఇక నేను ఫస్ట్ అయితే ఆ డెకోర్ ఐటమ్ వరకు, అలానే ఆ పచ్చడి జాడీలు 2 తీసుకున్నాను అంతే. ఈ సిరామిక్ ప్లాంటర్స్ అయితే తీసుకోదలుచుకోలేదు. కాకపోతే నాకు ఎందుకో అక్కడ కూర్చొని నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఎండ వస్తుంది కదా అని అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకో లాంగ్ నుంచి చూస్తే ఇవి మంచిగా అనిపించినాయి నాకు. ఇక సరేలే అని చెప్పేసి తీసుకున్నా. అక్కడ మొక్క ఉంది కదా, అది ఆ గోవింద టెర్రకోటాలో ఒక చిన్న ప్లాంట్ ఉంటే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేరండి వాళ్ళు అస్సలు. ఇక ఫైనల్గా మా బాధ భరించలేక కొంచెం ఇచ్చారనమాట ఆ ప్లాంటు. ఇదైతే 120 రూపీస్ పడిందండి. మా కజిన్ ఇప్పించింది నాకైతే. తను కూడా ఒకటి తీసుకుంది, నాకు కూడా తీసుకుంది అనమాట. తనే పే చేసింది అమౌంట్. సరే తన గుర్తుగా కూడా ఉంటుంది కదా అని అనిపించింది నాకు. చాలా క్యూట్గా ఉంది కదా. మేము వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వచ్చారండి, ఏదో షాప్ పర్పస్ అనుకుంటా. చాలా ఐటమ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. తీసుకునేటప్పుడు ఇందులో బ్లూ, ఎల్లో,
పింక్, ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి. కానీ మేము అక్కడ ఐటమ్స్ చూసినప్పుడు నాకు అసలు ఈ ప్లాంటర్ కనిపించలేదు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు పెట్టుకొని అన్ని ఐటమ్స్ అన్ని రేట్లు వేయించుకుంటున్నప్పుడు లాంగ్ నుంచి చూస్తే బాగా అనిపించింది. కలర్స్ కూడా బాగున్నాయి. సరే అని చెప్పేసి అవి ఎక్కడున్నాయి అని చెప్పంటే వాళ్ళని అడిగితే గోవింద టెర్రకోటాలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే అక్కడ ఉన్నాయి మేడం అని అంటే అసలు మాకు కనపడలేదండి. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇస్తే తప్ప నాకు అసలు తెలియలేదన్నమాట. అంటే ఆ ఎండకి అంత ఐటమ్స్ చూడలేకపోయాం మేమైతే. అంత ఎండ ఉంటుంది. ఇప్పుడైతే మంచి కలెక్షన్ వస్తుంది సమ్మరు. కాకపోతే ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అంబ్రిల్లా ఒకటి క్యారీ చేసి చక్కగా మార్నింగ్ టైంలో వెళ్తే బెటర్ అండి. ఈ జార్స్ అయితే కేజీ పడుతుందండి ఐటమ్. దాంట్లో 75 రూపీసే పడింది. అసలు నాకైతే అసలు భలే అనిపించింది అనమాట. ఇవి నేను బయట చూశాను 150, 199, 200, 250 అలా ఉన్నాయండి. చిన్న సైజువే 100 రూపీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నది ర్యాబిట్ మోడల్లో ఉన్న సిరామిక్ దండి. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. ఇది మినీ అంటే సక్యులెంట్స్ అలా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లాంటర్ అనమాట. నేనైతే ఏ పర్పస్లో తీసుకున్నాను అని అంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద డెకరేట్ చేసుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. ఫస్ట్ నేను ఇది తీసుకోలేదండి. మా కజిన్ తీసుకుంది. నేనేమో ఈ డీర్ని తీసుకున్నా. నాకు డీర్ నచ్చిందనమాట. లాంగ్ నుంచి చూసినా కొంచెం సైజ్ వైజ్గా కూడా పెద్దగా ఉంది, బాగుంది. నేను ఇది తీసుకున్నా. మా కజిన్ ఏమో ఇద్దరం సేమ్ ఎందుకులే అని చెప్పేసి తను వేరేది తీసుకుంది, ర్యాబిట్ది. నాకు తను ఐటమ్స్ అన్నీ కొంచెం అక్కడ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంది. నేను అన్నీ కూడా లాంగ్ నుంచి చూసినప్పుడు నాకు ప్రతీది బాగా నచ్చిందండి. అయితే నాకు ఆ ర్యాబిట్ బాగా నచ్చింది అనమాట. లాంగ్ నుంచి చూశాను. ఒక దగ్గర కూర్చున్నాను. నేను ఎక్కువ దూరం నడవలేను కదా, అందుకని ఏం చేశానంటే నేను కూర్చున్నా, తనేమో సెలెక్ట్ చేసుకుంటుంది, తనకు కావాల్సినవి చూసుకుంటుంది. అది తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అబ్బాయి నాకు క్యూట్గా అనిపించింది లాంగ్ నుంచి. బాగుంది కదా, ఇదే కిచెన్లో ఉత్త డెకరేషన్కి పెట్టుకున్న బాగుంటుంది ఒక చిన్న ప్లాంట్ పెట్టి అని చెప్పేసి అనిపించి తీసుకున్నా. ఆ ర్యాబిట్ది వచ్చేసి 220 రూపీసో 225 రూపీసో పడిందండి. ఈ డీర్ వచ్చేసి 260 రూపీస్ పడినట్టుంది. 260 రూపీస్ పడింది. నెక్స్ట్ పడింది అంటే కింద పడింది అనుకునేరు, మళ్ళీ పడడం అంటే కాస్ట్ అనమాట అది. తర్వాత ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ ప్లాంటర్స్ సెట్ అండి. ఇది 500 రూపీస్ పడింది. అంటే 500 రూపీస్ పే చేశానండి, పడింది కాదు, 500 రూపీస్ పే చేశాను. 3 సెట్. ఇవి చాలా బాగున్నాయి. ఇవి మనకి ఏంటంటే కిచెన్ అంటున్నా, మనము ఎక్కువ సక్యులెంట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, నెంబర్ ఆఫ్ కలెక్షను ఒకే చిన్న దాంట్లో వెడల్పుగా ఉండే దాంట్లో, అలాంటిదన్నమాట. నేను తీసుకున్నది దేనికి అని అంటే ఉర్లీలాగా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా. అదేంటి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, వీటిని ఉర్లీలాగా ఎలా వాడుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నేను ఈ హోల్స్ ఉన్నాయి కదండి, వీటిని ఎంసీల్ ఉంటుంది కదా, ఎంసీల్తో కానీ లేదంటే పిఓపి కానీ లేదంటే బిర్లా వైట్ దొరుకుతుంది కదా, సిమెంట్ లాంటిది, వైట్ సిమెంటు, దాంతో క్లోజ్ చేసేసుకుంటే మనకి వాటర్ అనేది లీక్ అవ్వవు బయటికి. అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ 3 కూడా ఉర్లీస్ కిందనే వాడదామన్నట్టుగా తీసుకున్నా. నేను ప్లాంట్స్ ఇలాంటివి పెంచట్లేను కదండి ఇప్పుడు అందులోను, అందుకని ఇక ఇవైతే నాకు చాలా బాగా అనిపించినాయి. డిజైన్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందంటే, ఈ పెద్దదైతే చాలా పెద్దది వచ్చిందండి. మంచిగా ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు లేదంటే ఇంటి ముందు ఎక్కువగా మనము ఏదన్నా ఒక టీపాయ్ లాగా పెట్టుకొని ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, స్టూల్ లాంటిది పెట్టుకొని దాని మీద పెట్టుకొని ఫ్లవర్స్ వేసుకొని ఏదన్నా ఇత్తడి విగ్రహాలు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. బ్రాస్ అనుకోండి, ఇప్పుడు బాల్కనీస్లోకి ఖచ్చితంగా ఎండ వస్తూ ఉంటుంది. మనం బ్రాస్ ఐటమ్స్ని ఎండలో పెడితే మనకి నచ్చదు, అవి ఇంట్లోనే డెకరేట్ చేసుకుంటాం కదా. ఇవి బాల్కనీస్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి సిరామిక్వి. అయితే నేను అందుకని తీసుకున్నాను. ఇవైతే ఏంటంటే కప్ లాగా ఉన్నాయి చూసారా, ఈ హోల్డర్స్, ఇవి తీసుకున్నానండి. ఇవి 3 తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను, నేవీ బ్లూ కలరు. అయితే మా కజిన్వి నావి ఇద్దరం సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఒకే దగ్గర పెట్టి తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీని డివైడ్ చేయమంటే వాడేం చేశాడంటే నా దాంట్లో ఎల్లో పెట్టేశాడనమాట. మా కజిన్ దాంట్లోనేమో నేను తీసుకున్న నేవీ బ్లూ పెట్టాడు. మా కజిన్ ఏంటంటే రెడ్ అండ్ ఎల్లో తీసుకుంది తను. నేనేమో రెడ్, ఎల్లో, బ్లూ తీసుకున్నా, 3 తీసుకుంటే అట్లా 2 నాకు ఎల్లోనే వచ్చినాయి అనమాట. నేను అక్కడ చూసుకోలేదు, అందువల్ల అలా బై మిస్టేక్లో జరిగింది. మళ్ళీ తెప్పించుకోవాలి తన దగ్గర నుంచి, అది కొరియర్ చేయమని చెప్తాను, చిన్న పీసే కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీనియేచర్ గార్డెన్లో
డెకరేట్ చేసుకునేవండి ఇవి. 20 రూపీసేనండి ఈచ్ వన్. కలర్స్ మాత్రం 2 కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్ కానీ చాలా బాగున్నాయి. ఎవరైనా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి నేను ఫస్ట్ తీసుకోలే మష్రూమ్స్, మా కజిన్ తీసుకుంది. ఇవి కూడా అంతే, దూరం నుంచి చూస్తే నాకు ఎందుకో మంచిగా అనిపించినాయి. సర్లే 20 రూపీసే కదా, మళ్ళీ మళ్ళీ వస్తామో లేదో అని చెప్పి తీసేసుకున్నా. అవి ఒక 2, ఎందుకంటే 2 కలర్సే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే ఆ మష్రూమ్స్ ఇప్పుడు ఇంటికి వచ్చినాక డెకరేషన్కి బాగున్నాయండి. అరే ఇంకొక 2 తీసుకొని ఉండుంటే వేరే దగ్గర కూడా డెకరేట్ చేసేదాన్ని కదా అని అనిపించింది. ఈ బర్డ్స్ మాత్రము ఇవి కూడా 20 రూపీసే. ఇవి మాత్రం కలర్కి ఒకటి చొప్పున మొత్తం 5 కలర్స్ ఉన్నాయండి. బ్లూ, ఎల్లో, గ్రీన్, పింక్, ఆరెంజ్. నేనైతే పింక్ది కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా, మొత్తం 6 తీసుకున్నాను. ఇవి నేను ఎలా డెకరేట్ చేశాను ఏంటి అన్నది నా వీడియోస్లో షేర్ చేస్తాను. తప్పకుండా మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇవైతే ఎందుకు ఎక్కువ తెచ్చుకున్నాను అంటే, వీటిని మనము ఏం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ వీటికి బర్డ్స్కి హోల్స్ ఉన్నాయి చూసారా అడుగున, వాటిల్లో మనం పీఓపీ వేసి, అలానే ఒక చిన్న స్క్రూస్ దొరుకుతాయి కదా బయట హార్డ్వేర్ షాపుల్లో, అవి గినక తీసుకొచ్చి దానిలో కుచ్చేసి ఉంచితే గట్టిగా స్టిక్ అయిపోతాయండి. ఆ తర్వాత వీటిని మనము ఏదన్నా జార్స్ మీద మూతలు ఉంటాయి కదా, వాటికి హోల్ పెట్టేసి వీటిని పైన స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అలా బాగుంటాయి. నేను డిఐవైస్ చేస్తూ ఉంటా కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది, అందుకని తీసుకొచ్చాను. లేదు అంటే మనం కిచెన్లో షెల్ఫ్ల దగ్గర కానీ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ స్విచ్ బోర్డ్స్ దగ్గర పెట్టుకున్నా కూడా క్యూట్గా ఉంటాయి అన్నమాట. డెకరేషన్కి చాలా బాగుంటాయి. ఇవి మనకి ఇక్కడ బయట దొరకవండి. కొన్ని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా అనిపించినప్పుడు మనం కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఉంచుకుంటే యూజ్ అవుతాయి అన్నమాట. అందుకని ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను.